ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తణుకు రూరల్ ఎస్ఐ మూర్తి ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆత్మహత్యకు ముందు తన స్నేహితుడితో ఫోన్లో తీవ్ర ఆవేదనతో మాట్లాడారు ఎస్ఐ మూర్తి. సీఐలు కృష్ణకుమార్, నాగేశ్వరరావు తనను ఇబ్బంది పెట్టారని, తనను అన్యాయంగా బలి చేశారని స్నేహితుడితో చెప్పాడు. సీఐలు కృష్ణకుమార్, నాగేశ్వరరావు తన జీవితాన్ని నాశనం చేశారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ స్నేహితుడికి చెప్పాడు ఎస్ఐ మూర్తి. జనవరి 31న తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మూర్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్ వాష్రూమ్ లో సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సూసైడ్ కు పాల్పడ్డాడు. రేంజ్ రిపోర్ట్ చేయమన్నాడా? ఏమన్నా ఏమైతే యాక్షన్ తీసుకున్నారటి తెలీదు. ఎప్పుడు పెట్టాడు ఏమన్నా ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకా లైఫ్ అంటే ఏంటి, జాబా లేకపోతే ఏంటి? లైఫ్ ఇంట్రెస్ట్ లేదురా, నా వల్ల కాదురా, చాలా ఇబ్బందిగా ఉందంట. నన్ను మోసం చేసిన అందరూ హ్యాపీగా ఉన్నా తప్ప ఫర్దర్ ఏంటి అనేది ఇంక నువ్వే డిసైడ్ చేసుకోరా. ఇక నేను చెప్పేది ఇంకేం లేదు, నా చేతిలో లేదు, నా వల్ల కాదురా. దాకేదో పెట్టాలా గెడుతున్నాను కానీ ఆ కృష్ణకుమార్ గారును ఆ నాగేశ్వరరావు చేసిన పనికి నిజంగా ఈరోజు నేను ఇంకా ఏదో అలాగే గెంటుతున్నాను. పొల్లి వీఆర్ భీమవరం కదా, సర్లే చూద్దాం. వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్నావు, ఇప్పుడు వెళ్ళి ఒకసారి అసలు కనబడాడు. నాకు లూప్ కావాలండి, నేను ట్రాన్స్కి వెళ్ళిపోతాను, అడుగు వస్తున్నాను, ఏమంటాడో చూద్దాం పని. కానీ పిల్లలను విద్య బాధ వేస్తుంటారు వాళ్ళ ఊరికి అలా ఏ మాట అర్థం అవట్లేదు. అలా అంటారా, పిల్లల విద్యను చూస్తుంటే నాకు చాలా బాధ వేస్తుందిరా. అలా ఏమన్నా ఉందా? అలా బుర్ర నీకు? లేదురా, మనందరం చాలా హ్యాపీగా ఉంటామని అనుకున్నాను కానీ నేను ఇప్పుడు నీకేం కొంపలేం మునిగిపోలేదు. ఇంకా ఇప్పుడు ఇన్నాళ్ళ ఇచ్చేసప్పుడు ఇంకో 2 రోజులు పెట్టి అలా ఏమైందో నువ్వు తెలుసుకోకుండా నువ్వు డిసిజన్ తీసుకుంటానంటే ఎట్లా కూర్చుంది? ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక పెట్టారు అక్కడ ఏమవుతుందో తెలుసుకోకుండా నువ్వు ఎందుకు మరి కంగారు పడతావు అన్న? వేస్ట్ కదా. రే బాబు, నువ్వు కంగారు పడకు, పిచ్చి పిచ్చిగా మాట్లాడలేదు. లేదు పిచ్చిగా నా వల్ల అయితే కాదు ఇంకా. కానీ విద్య పిల్లలు మాత్రం నాకు చాలా జాలి వేస్తుంది. వాళ్ళు చాలా అదృష్టవంతులని అనుకున్నాను కానీ నేను అవుతారని అనుకోలేదు. మధ్యలో వాళ్ళు నిజంగా అదృష్టవంతులేరా? కానీ వాళ్ళ అదృష్టవంతులు కాదు అసలు. వాళ్ళ అదృష్టవంతులే. నువ్వు మాట్లాడే నువ్వు చేసే పనుల వల్ల దురదృష్టవంతులు అవుతారు. ఏం చేసుకుంటావురా? ఏం చేసుకుంటావనంటే